ఇప్పుడే 'రమణీ కళ్యాణం' అనే మూవీ అయితే చూడడం జరిగింది. అయితే మూవీ ఎలా ఉంది, ఏంటి, ఆ సినిమా సూపర్ హిట్టా అయిందా, బాగుందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే సినిమా మనం ట్రైలర్ చూసే ఒక రకమైన ఇంప్రెషన్ అయితే ఏర్పడింది. ట్రైలర్లోని డైరెక్టర్ మెయిన్ 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 స్టోరీ పాయింట్ చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి కొంచెం ఆ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ వల్ల సినిమా అయితే చూడడం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేసిన దీప్షికా చంద్రన్ వన్ ఉమెన్ షోలో స్క్రీన్ ప్రెజెన్స్తో అదరగొట్టింది. ఆ సినిమా మొత్తం చాలా బాగా ఆమె యాక్టింగ్తో అదరగొట్టింది. చాలా బాగా చేసింది ఆమె. అలాగే హీరోగా చేసిన సూర్య వశిష్ఠ కూడా మంచి స్కోప్లో రోల్ చేశాడు. సో ఈయన ఇద్దరు కూడా ఫిజికలీ ఛాలెంజ్ రోల్స్లోనే చేశారు. హీరోయిన్ బ్లైండ్, ఈయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ని చాలా ఇంట్రెస్టింగ్తో తీసుకున్నాం. ఇప్పటిదాకా మనం చూసిన లవ్ స్టోరీలు ఏంటంటే యాక్షన్, రొమాన్స్ లవ్ స్టోరీస్, సో క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్, సో ఈ విధమైన కాన్సెప్ట్లో మనం లవ్ స్టోరీలు చూసాం. వాటికి డిఫరెంట్గా కొంచెం ఈ వాటితో సంబంధం లేకుండా డిఫరెంట్గా డైరెక్టర్ ఈ పాయింట్ని ప్రజెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా స్టోరీ విషయానికి వస్తే వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ. హీరోయిన్ రేడియో జాకీగా చేస్తుంది. పబ్లో పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. హీరోయిన్ పబ్లో పాటలు పాడుతూ ఉంటుంది. అయితే అది చూసి సాంగ్ ఇంప్రెస్ అయ్యి రేడియో జాకీ కింద ఒక సర్ప్రైజ్ ఆఫర్ అయితే వస్తుంది. దాని ప్రకారం ఆమె రేడియో జాకీ చేస్తూ ఉంటుంది. రేడియో జాకీతో చేసేటప్పుడు హీరోయిన్కి మధ్య కొన్ని సంభాషణలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. రైటింగ్స్ బాగుంది, డైలాగ్ రైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇద్దరి మధ్య ఆ విధంగా ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. సపోర్టింగ్ రోల్స్లో చేసిన శ్యామ్ల అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం కామెడీని ఎలివేట్ చేస్తూనే మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఆయన చేశాడు. చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సినిమా మొత్తానికి స్టోరీ పాయింట్ వేస్తే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. వాటిని రివీల్ చేయకూడదు, సినిమా చూసి తెలుసుకోవాలి. క్లైమాక్స్లో వచ్చే క్లైమాక్స్ చాలా బరువుగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. డెఫినెట్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే జంజట్ యూత్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా అనిపించింది. టెక్నికల్ విషయానికి వస్తే సినిమా ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. రైటింగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా నీట్గా సిచ్యువేషన్ ప్రకారం బాగా సపోర్టింగ్గా అనిపించింది. సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంది. 'రమణీ కళ్యాణం' టైటిల్ సాంగ్ అయితే చాలా ఇంప్రెసివ్గా పిక్చరైజేషన్ కూడా అయితే చాలా బాగా వచ్చింది. ఫోటోగ్రఫీ చాలా నీట్గా, చాలా ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ అయితే డీసెంట్గా ఉంది. హీరోయిన్ చుట్టూ ఉండే పిల్లలు, వాళ్ళ మధ్య జరిగే సరళ సంభాషణలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్తో బాగా కనెక్ట్ అవుతారు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సినిమా అయితే చాలా సాఫ్ట్గా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే చూసినట్టయితే నాకైతే అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ. మీరు ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో ఇట్స్ బెటర్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓవరాల్గా మంచి ఫీల్ గుడ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.